वासिष्ठाय नमो नमः। नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। स्फुरदिन्दुविकासमन्दः स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरी उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। अथ यजुर्वेददैतिर्योपनिषत् ऋतं च स्वाध्यायप्रवचने च सत्यं च स्वाध्यायप्रवचने च तपश्च स्वाध्यायप्रवचने च दमश्च स्वाध्यायप्रवचने च शमश्च स्वाध्यायप्रवचने च अग्नयश्च स्वाध्यायप्रवचने च अग्निहोत्रं च स्वाध्यायप्रवचने च अतिथयश्च स्वाध्यायप्रवचने च मानुषं च स्वाध्यायप्रवचने च प्रजा च स्वाध्यायप्रवचने च प्रजनश्च स्वाध्यायप्रवचने च प्रजातिश्च स्वाध्यायप्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः तप इति तपो नित्यः पौरुषिष्ठिः स्वाध्यायप्रवचने ये वेति नाको मौद्गल्यः ततिः तपः ॐ सहना भवतु सहनो भुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ब्रह्मसूत्र भाष्ये सर्वोपेताधिकरणे सर्वोपेता च तद्दर्शनाति सूत्रे अत्र परमात्मः महाशक्ति संपन्नः। परमात्मा सर्वशक्ति महाशक्ति संपन्नः। परमात्मा सृष्ट्या चित्र विचित्राः सृष्ट्याः अत्र वर्तते। परमात्मा सर्वकामकर्मः सर्वकामः सर्वगन्धः सर्वरसः सर्वमिद अभ्यात्तो अवाक्य अनादरः एष मा आत्मा अंतर्हृदये एतद् ब्रह्म इति छान्दोग्योपनिषत् वचने अत्र दृश्यन्ते। अत्र महाशक्ति संपन्नः परमात्मा। अत्र शाण्डिल्य विद्ये सत्यकामः सत्यसंकल्पः यः सर्वज्ञः सर्ववित् इति मुण्डकोपनिषत् वचने एतस्य वा अक्षरस्य प्रशासने कार्ये सूर्यचन्द्रमसौ विधृतौ तिष्ठतः इति बृहदारण्यकोपनिषत् वचने अत्र महाशक्ति संपन्नः परमात्मः। अत्र विशेषः परमात्मा एव भीष्म अति भयंकरः। भीषा अस्मात् वातः भीषा अस्मात् सूर्यो उदेति भीष्म अत्र विशेषात् मृत्युर्धावति पंचमः इति अत्र अर्थात् परमात्मा महाशक्ति संपन्नः इति अत्र दृश्यते। ఇక్కడ చెప్పేది ఏమిటంటే పరమాత్మ మహాశక్తి సంపన్నుడు. ఆయన చిత్ర విచిత్రమైనటువంటి సృష్టి అంతా చేశాడు ఆయన. కాబట్టి ఆయన ఇంత సృష్టి చేశాడు గనక ఆయన అవయవి అని వీళ్ళు సాంఖ్యులు అంటారు. ఎలా అంటే ఆయన సత్యకామః సత్య సంకల్పః అని అంటుంటారు కదా. గో క్షీరవత్తు దగ్గర ఏమిటంటే గోవు అవయవములు కలిగినది కనుక అది సంకల్పం వల్లనే క్షీరం స్రవంతి కనుక అట్లనే ఈయన కూడా సంకల్పం వలన కాబట్టి అవయవి అని అంటారు వీళ్ళు. కానీ ఆ బ్రహ్మము నిరవయవి అని చెబుతున్నారు. అందుకనే ఆ బ్రహ్మము అస్థూలం అననుహు అపాదః అపాణిః ఇట్లా ఈ విధంగా మనకు చెబుతున్నారు. ఇక్కడ 167వ సూత్రంలో ఇక్కడ పూర్వపక్ష సూత్రం ఉన్నది. ఈ పూర్వపక్ష సూత్రం ఏమిటనంటే చెప్పేది వాళ్ళు పూర్వపక్షం ఏమేస్తున్నారు అని అంటే సాంఖ్యులు పూర్వపక్షాన్ని ఏమేస్తున్నారంటే పరమాత్మ ఎటువంటి కోరికలు లేనటువంటి వాడు అని ఈ విధంగా అన్ని చెబుతున్నారు. సత్యకామః సత్య సంకల్పః ఇవన్నీ కూడా చెబుతున్నారు. అయితే పరమాత్మ సృష్టి చేస్తున్నాడండి. ఏమిటి ఈ జగత్తు మొత్తాన్ని సృష్టి చేస్తున్నాడు అంటే ఒక కార్యాన్ని నడుపుతూ ఉన్నారు.
కార్యాన్ని నడుపుతున్నాడు కాబట్టి ఎవరైనా సరే ఒక కార్యాన్ని చేస్తుంటుంటే ఏ ప్రయోజనం లేకుండా చేస్తారా అని ప్రశ్న వేస్తున్నాడు. కుమ్మరివాడు కొండలు చేస్తున్నాడు అంటే ఒక ప్రయోజనం లేకుండా చేస్తున్నాడా? అనేకమైనటువంటి కుండలన్నింటినీ తయారు చేసి దాని జీవనాధారం కోసం చేస్తున్నాడు. ఒక ప్రయోజనం ఏమి ప్రయోజనం చేయకుండా ఎలా ఉంటున్నాడు? కాబట్టి ఏం ప్రయోజనం లేకుండా చేస్తున్నాడు ఏదైనా వస్తువులు అంటే వాడు పిచ్చివాడితో సమానము అని అంటారు ఎవరో సాంఖ్యులు. అనగా చివరికి సాంఖ్యులు ఎక్కడ చేరారంటే పరమాత్మ ఏ ప్రయోజనం లేకుండా చేస్తున్నాడంటే ఓ పిచ్చివాడు కింద లెక్క వేశారు. అంటే ఏమిటనమాట? అట్లా అర్థం వస్తుందండి. మరి మీరేం చెబుతున్నారంటే పరమాత్మ సర్వజ్ఞ సత్య సంకల్ప అని ఈ విధంగా చెబుతున్నారు కదా అని సాంఖ్యులు ప్రశ్న మీద ప్రశ్న వేసేస్తున్నారు. ఎవరు ఏం ప్రయోజనం లేకుండా కార్యాన్ని నిర్వహించరు కదా. కాబట్టి పరమాత్మ ఏదో ప్రయోజనం ఉంది, ఆ ప్రయోజనం ఉంది కాబట్టి సృష్టి చేస్తున్నాడు. కాబట్టి ప్రయోజనం లేకుండా చేస్తున్నారు అని అంటే వాడిని ఉన్మత్తుడి కింద లెక్క వేస్తారు కదా లోకం. మరి మీరేమో పరమాత్మగా సర్వజ్ఞ సత్య సంకల్పం ఇవన్నీ బిరుదులు చెబుతూ ఉన్నారు. కాబట్టి పరమాత్మకి ఈ లక్షణాలు సరిపోతాయా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇక్కడ ఏమిటి ప్రధానమైనటువంటి పూర్వపక్షం అంటే ఏ ప్రయోజనం లేకుండా ఎవరైనా సరే కార్యం చేస్తారా అది ప్రశ్న. చూసారా ఇది ఎట్లా ఉంటుందంటే ఈ ప్రశ్న ఎలా ఉండేదో లౌకిక జగత్తులో ఉండే ప్రశ్న ఇది. లౌకిక జగత్తులో జనమందరూ కూడా ఏ ప్రయోజనం లేకుండా ఏం ప్రయోజనం చేయరు, ఏమి పని చేయరు వాళ్ళు. లౌకిక జగత్తులో కనపడుతున్నది అదే తీసుకొచ్చి ఇక్కడ బ్రహ్మానికి ధైర్యిచ్చేస్తున్నాడు సాంఖ్యం అని చెబితే దానికి సమాధానం 167వ సూత్రంలో వస్తున్నది. లోకవత్తు లీలా కైవల్యం అది సమాధానం. ఇది మనకు ఏ ప్రయోజనం లేకుండా చేస్తాడా అని అంటే అసలు బ్రహ్మం అంటే ఏమిటో చెబుతున్నారు. ఇంకా ఇక్కడ విశేషంగా ఇక్కడ దీనిలో ఏం చెబుతున్నారంటే విశేషమైనటువంటిది లోకవత్ తు అక్కడ విడగొట్టాలి. లోకవత్తు ప్లస్ తు అనేటువంటి అక్షరము ఎప్పుడు పూర్వపక్షాన్ని నెట్టివేస్తుంది, అది లక్షణం. పూర్వపక్షం ఇంత క్రితం ఏమేస్తున్నారని అంటే బ్రహ్మము ఏ ప్రయోజనం లేకుండా చేస్తాడా అని పూర్వపక్షం వేశారు. ఇప్పుడు ఈ సూత్రంలో తు అనే అక్షరంతో పూర్వపక్షాన్ని నెట్టిపారేస్తున్నాడు. మీరు చెప్పినటువంటి పూర్వపక్షం నిలబడదు, ఇదిగో ఇంది కారణం అని ఇక మొదలు పెడుతున్నారు. ఏమిటి? పరమాత్మ లీలా కైవల్యం. ఆయన లీలా కైవల్యం కేవలము ఆయన యొక్క కైవల్యం అంటే కేవలం అని ఇక్కడ అర్థం వస్తుంది. కేవలము ఆయన చేసేటువంటిది ఈ జగత్తు సృష్టి అనేటువంటిది ఆయనకు ఒక లీల మాత్రమే, ఒక లీలగా చేస్తున్నాడు. ఆయనకు ఒక లీల, ఇది ఒక ఆట, ఒక మాట చెప్పాలి. లీల అంటే ఒక ఆట ఆయనకు పరమాత్మకు అనండి. కాబట్టి మీరు లోకంలో ఎవరైనా సరే ప్రయోజనం లేకుండా చేస్తారా అని అంటున్నారు కదా. కానీ ఈయన ప్రయోజనం ఏంటంటే పరమాత్మ యొక్క ప్రయోజనము వినోదార్థము కార్యాలు చేస్తుంటారు. ఒక వినోదం ఎంతసేపటికి ఎట్లా ఉంటుందంటే ఈ 10 నిమిషాలు వినోదం చూస్తాడు, ఆ 10 నిమిషాలు అయిపోగానే వినోదం పోతుంది. అట్లనే ఆ జగత్తుని సృష్టించాడు ఆయన దృష్టిలో ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు అంటే ఎన్ని యుగాలు ఎన్ని మహాయుగాలు లెక్క వేసుకోండి, మన లెక్కలో అంతకాలం ఉంటుంది ఆ సృష్టి. ఆ 10 నిమిషాలు అయిపోగానే ఆ వినోదం చూశాడు, ఆయన తనలో లీనం చేసేసుకున్నాడు.
తర్వాత మళ్ళీ సృష్టి మళ్ళీ మొదలుపెట్టాడు ఇంకొక జగత్తు. అట్లనే అట్లా ఇదంతా పరమాత్మ యొక్క లీల, అది అర్థం చేసుకోండి అని చెబుతున్నాడు. కాబట్టి ఏ ప్రయోజనం అంటే ఇదే ప్రయోజనం. ఆయనకి ఒక లీల మాత్రమే, ఒక ఆట మాత్రమే ఉంటుంది అని చెబుతున్నాడు. బాహ్య ప్రయోజనం ఏమీ లేకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అప్రయత్నంగా వాడంతటే వస్తున్నాయా లేవా? ఇప్పుడు మనకున్నాము, గాలి పీలుస్తున్నాము, గాలి వదులుతున్నాము. లోపల అయ్యా నాకు ఒక ప్రయోజనం ఉంది, గాలి పీలుస్తున్నాము, గాలి వదులుతున్నాము అని ఒక లాభంగా ఎవడో ఒక మనిషి కూర్చొని చేస్తున్నాడా? అసలు మనమే అనుకుందాము, అసలు గాలి పీలుస్తున్నాము, గాలి వదులుతున్నామా లేదా? మామూలు ప్రయాణాలు చేస్తున్నాము, అన్ని చోట్ల చేస్తున్నాం, తిరుగుతున్నాము. గాలి పీల్చినప్పుడు ప్రత్యేకంగా కూర్చొని ఏది ధ్యానంలో కూర్చొని ముందుగా ఏమిటంటే ప్రాణాపానాన్ని అన్నట్టుగా పూరకరేచిక కుంభకాలు అన్నట్టుగా కూర్చొని ప్రత్యేకంగా చేస్తాం. అది మామూలుగా వెళుతున్నాము, ప్రత్యేకంగా పీలుస్తున్నామా? అసలు మనకు పీలుస్తున్నామా గాలి, గాలి వదులుతున్నామా అనేటువంటి భావం ఎక్కడన్నా కలిగిందా? ఎక్కడా కలగల. కానీ గాలి పీలుస్తూనే ఉన్నాం, ఆక్సిజన్ పీలుస్తున్నాం. ఇది అనగా ఏమిటి ఇది విశేషం? ఏమైనా ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? ఎప్పుడన్నా ఆలోచన చేశాడా? గాలి పీలుస్తున్నాం, గాలి వదులుతున్నామని ఏమి చేయటంలా. కానీ ఎప్పుడు జరుగుతూనే ఉన్నది. ఆ జరుగుతూనే ఉన్నది ఏమిటంటే లోపల పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉండి ఏం చేస్తున్నాడంటే గాలి లోపలికి తీసుకుంటున్నాడు. గాలి అంటే వాయువు. అందుకనే మనకు ఇందులో ఉపనిషత్తులో వచ్చింది, తైత్తీర్యంలో వచ్చింది, నమస్తే వాయోహు అని వచ్చింది. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు తద్వక్తారం అవతు అవతు మాం అవతు వక్తారం. నమస్తే వాయోహు. ఇప్పుడు అదే అందరూ చెప్పాల్సింది ప్రస్తుత కాలం. ఆ వాయువు కలుషితం అయ్యే కొద్దీ వీడికి రోగాలు పెరుగుతుంది. ఇప్పుడు ఈ కాలంలో, ఈ దక్షిణాయన కాలంలో వాయువు కాలుషితం అవుతుంది. వాయువు కాలుష్యం అయ్యేటప్పటికి ఈ జనం తిరుగుతుంటారు కదా, ఎవడికో ఒకడికి ఉందనుకో వాడు అందరికీ అంటిస్తాడు. వీళ్ళందరూ హాస్పిటల్ పాలవుతారు. ఇప్పుడు హాస్పిటళ్ళన్నీ విషజ్వరాలతోటి సరిపోయింది. అంటే ఏమిటనమాట? వాయు కాలుష్యం. ఆ వాయు కాలుష్యం వల్ల అందరికీ. అందుకని ప్రస్తుత కాలంలో, ఈ దక్షిణాయన కాలంలో ముఖ్యంగా శ్రావణ భాద్రపదాలు ఉన్నాయి. ఈ 2 మాసంలో విషదంష్ట్రాలు, ఇవి విషదంష్ట్రాలు. కాబట్టి ఈ 2 కాలంలో, ఈ 2 నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాయి. అదేనమాట. అట్లా అని మనకు మన శరీరం జాగ్రత్త కోసం, మన ప్రయోజనం కోసం మనం ఉంటాం. అలానే ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ప్రత్యేకంగా నీవు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నావయ్యా, గాలి పీల్చడం, గాలి వదలటం, ఏ ప్రయోజనం కోసం చేస్తున్నావో నీ వరకు నువ్వు చెప్పు చూద్దాం అని అంటే, అప్పుడు ఏం చెబుతున్నాడు? అప్రయత్నంగా జరుగుతున్నాయండి, నేనేమీ చేయటం లేదండి అని అంటున్నది. అదేనయ్యా పరమాత్మ అంటే అర్థం. ఆ పరమాత్మయ్య లోపల ఉండి అంత క్రియ అంతా జరుగుతున్నాడు, అది అర్థం చేసుకోవాలని చెబుతున్నాడు. అని చెబుతూ ఇక్కడ ఈ విధంగా, ఆ విధంగానే సృష్టి కార్యములు కూడా కేవలం లీల మాత్రమే ఆ పరమాత్మకు. కాబట్టి మన యొక్క భావనలో జగత్ సృష్టి కష్ట సాధ్యం. జగత్తును సృష్టించాలంటే మనకు కష్టం. ఎంత సైంటిస్ట్ అయినా సరే ఈ స్థావర జంగమాలను సృష్టించమనండి చూద్దాం. సైంటిస్ట్ ఉన్నాడు, అంత దూరం పోతున్నాడు, చంద్రుడి దగ్గర పోతున్నాడు, అవి తయారు చేసుకున్నాడు, ఇంత తయారు చేసుకుని పోతున్నాడు, బాగానే ఉంది. ఒక చంద్రుడిని సృష్టించు, ఒక సూర్యుడిని సృష్టించు, ఒక నక్షత్రాన్ని సృష్టించు, చేయి చూద్దాం. జ్యేష్ఠ నక్షత్రం ఉంది, అబ్బో అది చాలా దూరంలో ఉంది. అది ఎంత ఉన్నది అంటే సూర్యుడి కొన్న కొన్ని కోట్ల రెట్లు పెద్దది. సూర్యుడు భగభగా మండిపోతున్నాడు. అట్లనే జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఆ జ్యేష్ఠ నక్షత్రం ఆకాశంలో మనకు ఎర్రగా కనపడుతుంది. ఇట్లా ఈ విధంగా చూసుకుంటూ పోతే నువ్వు సృష్టించి చూద్దాం. నువ్వు ఎంతసేపటికి ఏమిటంటే నీకు వచ్చినట్టు విజ్ఞానంతో
దాంతో నీ స్వలాభం కోసం మానవుడు తన స్వలాభం కోసం ఇవన్నీ సృష్టించుకుంటున్నాడు. తన లాభం కోసం తాను ఉపయోగించుకోవాలి, అందుకోసం సృష్టించుకుంటున్నాడు. ఎంతవరకు పరిమితి. ఆ విజ్ఞానం కూడా నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే పరమాత్మ ఇచ్చినటువంటి విజ్ఞానమే సైంటిస్ట్కి. ఇవి అనమాట. ఇది అది తెలుసుకో. పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఇప్పుడు ర్యాకెట్ వదిలేటువంటి వాళ్ళు కూడా భగవద్గీత లేకపోతే ఆ పరమాత్మను ఎవరినో ధ్యానం చేసుకొని అప్పుడు ఆ ర్యాకెట్ ఆకాశంలోకి వదులుతున్నారు. ఇదంతా పరమాత్మ యొక్క ఆధీనంలో ఉన్నది, మనం కేవలం నిమిత్త మాత్రం అనేటువంటి భావం సైంటిస్ట్కి ఉన్నది. అంత సైంటిస్ట్ కూడా అట్లా. కాబట్టి సృష్టి చేయటం అనేటువంటిది మన వల్ల కాదండి, అది పరమాత్మ వల్ల నేను అని కూడా చెబుతున్నాడు. కాబట్టి ఆ పరమాత్మ మహాశక్తి సంపన్న, సత్యకామ, సత్య సంకల్ప. ఈ మాటలు గుర్తు రావాలి. పరమాత్మ మహాశక్తి సంపన్న, సత్యకామ, సత్య సంకల్ప, సత్యకామన, సర్వజ్ఞ, ఇన్ని లక్షణాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. కాబట్టి పరమాత్మకు ఏమీ పిచ్చి లేదండి అని చెబుతున్నాడు. పరమాత్మకి పిచ్చి ఉంది, పిచ్చి ఉన్నటువంటి వాడు చేస్తుంటాడు అని పిచ్చివాడు అన్నాడు. పిచ్చివాడు అంటారు అన్నమాట. అంటే ఏంటి? పరమాత్మ పిచ్చి పనులు చేస్తుంటాడు అని అనుకుంటుంటాడు. పరమాత్మ ఎప్పుడు పిచ్చి పనులు చేయడయ్యా, ఆయన అంతా చేసే పని అంతా ధర్మ సంస్థాపన కోసమే చేస్తుంటాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని తన యొక్క అవతారాలను చెప్పి ఆ పక్క శ్లోకంలోనే జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏవం యో వేత్తి తత్వతః ఇక్కడ చెప్పేశాడు. నా యొక్క అవతారముల యొక్క తత్వం ఏమిటో తెలుసుకున్నటువంటి వాడు అతడు దేహం త్యక్త్వా, దేహం వదిలిపెట్టిన తర్వాత పునర్జన్మ నైతి, పునర్జన్మ మరలా అతనికి జన్మ లేదు, మోక్షాన్ని పొందుతాడు అని కూడా చెప్పాడు. అనగా అవతారములలో ఉండే తత్వతః అనగా జ్ఞానము, ఆ జ్ఞాన రహస్యం ఏమిటో తెలుసుకున్నటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పాడు. అట్లనే ఆయన యొక్క అవతారములు భాగవతంలో వచ్చినాయి. 21 అవతారాలు, ఏకవింశతి అవతారాः, పరమాత్మ అవతారాः ఏకవింశతి అవతారాः అత్ర భాగవతం దృశ్యతే. ఏమిటి? మొట్టమొదటిది వరాహ అవతారం, తర్వాత సుయజ్ఞ అనే పేరుతోటి ఒక అవతారం. ఈ అవతారంలో సుయజ్ఞ అనేటువంటి అవతారంలో దేవతలు పుట్టారు. ఈ ఇంద్రుడు మొదలైన దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ పుట్టారట. ఆ తర్వాత 3వ అవతారం కపిల మహర్షి సాంఖ్యం బోధించాడు, తల్లికి బోధించాడు దేవహూతికి, ఆ అవతారంట. తర్వాత దత్తాత్రేయ అవతారం, తర్వాత సనకసనందనాథుల అవతారం, తర్వాత నరనారాయణుల అవతారం, ఇద్దరు నరుడు నారాయణుడు. తర్వాత ధ్రువుడు, భక్త ధ్రువ ఉన్నాడు కదా ధ్రువుడు. తర్వాత పృథు చక్రవర్తి, తర్వాత వృషభావతారం, వృషభ ఇది ఒక అవతారం. ఇది కేవలం యోగం, ఆ యోగం రాబట్టి వచ్చినది ఈయన వలన అని యోగ దర్శనం. తర్వాత హయగ్రీవ అవతారం, హయ అంటే గుర్రం, గుర్రం యొక్క శిరస్సు అది. తర్వాత మత్స్యావతారం, కూర్మావతారం, నృసింహావతారం, అసలు విష్ణువు యొక్క అవతారం వచ్చింది, ఆదిమూలం అవతారం. ఈ ఆదిమూలం అవతారమే మన గజేంద్ర మోక్షంలో ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వస్తుంటుంటే ఆ వెనక ఆ చక్రం వస్తున్నది, ఆ వెనక పక్షివాడు వస్తున్నాడు. ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఆ వెనక ఒక విచిత్రంగా పోతన గారు రాశారు. అలవైకుంఠపురంబులో నగరులో ఆ మూల సౌధంబు దాపల అని అట్లా హాయిగా పడుకొని ఉన్నాడు ఆయన. ఆయన మిస్సెస్ తోటి ముచ్చట్లు చెబుతున్నాడు. చాలా బ్రహ్మాండంగా వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. అప్పుడు భూలోకంలో నుంచి కావవే ఈశ్వర అనే మాట వినపడ్డది.
వినపడేటప్పటికి పక్కన ఉండేటువంటి వైఫ్కి కూడా చెప్పకుండా పరిగెత్తుకుంటూ నా భక్తుడు పిలుస్తున్నాడు, వాడి దగ్గరికి పోవాలి, వాడిని రక్షించాలని పరిగెత్తుకుంటూ పోతున్నాడు. అప్పుడేమో లక్ష్మీదేవి ముందు వెళ్ళి ఒక అడుగు వేసి, ఏమండి ఎక్కడికి వెళుతున్నారు, ఏ లోకానికి వెళుతున్నారు ఏమిటని అడగడానికి భయపడుతున్నది. మళ్ళీనేమో ముందు అడుగు వేసి అడుగుడు గిడిగిడు డీడీ తోటి పెట్టాడు. అక్కడ ఎవరు డి అంటే అక్కడ అడుగు శబ్దంలో డా అనే అక్షరంతో ఒక గమ్మత్తుగా ఒక పద్యం రాశాడు ఆ పోతం గారు. సరే ఆయన వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత సరే ఆ కథ అంతా మనకు తెలిసిపోయింది. అక్కడ విష్ణువు ఆయన తన యొక్క అవతారం 4 చేతులతోటి సశంఖ చక్రం, సకిరీట కుండలం, సపీత వస్త్రం, సరసీరుహేక్షణం, సహార వక్షస్థల శోభికౌత్సవం కనపడుతుంటారు. ఇది మూలావతారం అని చెప్పాడు. తర్వాత వామనావతారం సరే తెలిసింది. తర్వాత వ్యాసుడు కూడా ఆ పరమాత్మ యొక్క అవతారం. మనం అందుకనే గీత 10వ అధ్యాయంలో చెప్పాడు, మునీనామపి వ్యాసః అని చెప్పాడు. మనకు ఒక రకంగా భగవద్గీత చెబుతుంటే చూస్తే మునీనామపి వ్యాసః అన్నాడు కదా, తర్వాత పాండవానాం ధనంజయ అన్నాడు కదా. పాండవానాం ధనంజయ అంటే ధనంజయుడు అనగా అర్జునుడు తానే, వ్యాసుడు తానే, చెప్పింది తానే. ఇది ఎట్లా ఉందో చూసుకోండి, ఎట్లా ఉందో. చెప్పింది తానే, విన్నది ఆయనే, ఆ విన్నటువంటిది పుస్తకంలో రాసింది ఆయనే. చూసుకోండి దీనిలో ఎంతటి విచిత్రంగా ఉంది. అంత సర్వాత్మన, సర్వము ఆ పరమాత్మయే అనండి ఇదంతా అని చెప్పడం అనమాట. సరే వ్యాసుడు. మనువు, ఈ మనువు అనేటువంటి ఆయనకి మనకు మనువు నుంచి మానవులు వచ్చారు అనేటువంటి మనకు ఒక శబ్దం వస్తుంటుంది. కానీ ఇక్కడ మనువు అనేటువంటి ఆయన ఈ సూర్యవంశానికి మొట్టమొదటి వాడు మనువు. ఈ మనువు ఎక్కడే మనకు పురాణం దాని ప్రకారంగా సూర్యుని యొక్క కొడుకు. సూర్యుని యొక్క కొడుకు మనువు. ఆయన యొక్క సంతానం అనమాట ఈ సూర్యవంశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. తర్వాత ధన్వంతరి. ఈ ధన్వంతరి అనేటువంటిది కూడా మనకు ఇక్కడ వస్తారు. ఎక్కడంటే క్షీరసాగర మథనంలో వస్తారు. ధన్వంతరి అంటే ఆయుర్వేదం. అయితే ఇక్కడ ఈ క్రమం అనేటువంటిది సరిగ్గా లేదు. ఇది భాగవతంలో ఇట్లా ఇచ్చాడు, కానీ ఇది ధన్వంతరి మొట్టమొదటిలోనే ఉంటుంది. తర్వాత పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బలరామావతారం, ఇట్లా ఈ విధంగా ఇవన్నీ పరమాత్మ యొక్క లీలలు అని చెబుతున్నాడు. అందుకని పరమాత్మ యొక్క లీలలను ఎవరైతే యథామాం ప్రపద్యంతే, ఇది బాగా ముఖ్యమైనటువంటి. మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మనుష్యాః అనేటువంటి శబ్దాన్ని 3 చోట్ల ఉపయోగించాడు. మనుష్యాః అంటే మానవులు అని. మానవులు అనేటప్పటికీ భూమండలంలో ఉన్నట్టు మానవులు అందరూ వస్తారు. అందుకనే భగవద్గీత ఈ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కానీ భగవద్గీత తెలుసండి, మేము చదివామండి అంటారు. ఆ మానవులకు అందరికీ చెప్పాడు. ఏదో ఒక భారతదేశంలో ఉన్నటువంటి మనుషులకేనే కాదు అనేటువంటి భావం కూడా. కాబట్టి పరమాత్మను ఎవరు ఏ విధంగా సేవిస్తుంటారో వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ విధంగా నీవు సేవిస్తున్నావో, నీ యొక్క ఆ భక్తి ఏ పర్సంటేజ్ తోటి ఉందో, నీ యొక్క భక్తి ఎంతటి స్థాయిలో ఉందో ఆ స్థాయిని బట్టే నేను నీకు అనుగ్రహిస్తుంటాను అని చెబుతున్నాడు. అంటే ఏమిటనమాట, ఒక్కొక్కళ్ళు ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు, కేవలం కొంతమంది పారాయణ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది తపస్సు చేసేవాళ్ళు ఉంటారు, రకరకాలు. కాబట్టి తపస్సు చేసేటువంటి వాడికి ఎక్కువ ఫలం లభిస్తుంది అన్నిటికన్నా తపస్సు. అందుకనే మనకు ఇందులో పురాణాల్లో వస్తుంటాయి, ఏమిటి తపస్సు చేశాడు అని. ఆ తపస్సు చేస్తే ఓ గొప్ప
ఇచ్చాడు అని దాని అర్థం. అట్లా ఆ విధంగా ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యాత్ పార్థ సర్వశః అని చెప్పి ఇంకా ఏం చెబుతున్నాడంటే ఆయన ఇంతకుముందు మనకు పూర్వపక్షం వేసిన దానిలో పరమాత్మ అంతా అనవసరంగా సృష్టి చేస్తుంటాడు కాబట్టి ఆయన ఉన్మత్తుడు అని పూర్వపక్షం వేస్తే ఇలా సమాధానం చెప్పారు. అట్లనే పరమాత్మ చాలా ధర్మంగా ఉంటాడండి, ఆయన పిచ్చివాడు కాదు అని చెప్పడం. సమోహం సర్వభూతేషు అహమితి పరమాత్మ, పరమాత్మ సర్వభూతేషు సమః, అందరిలోనూ సమంగానే ఉన్నాడు. నమే ద్వేష్యోస్తి న ప్రియః, నాకు ఒకడు ప్రియుడు ఒకడు ద్వేషి అనేది లేదు, అందరూ నాకు సమానమే అన్నాడు. ఇక్కడ కొంతమంది అంటారు ఏమండి అందరూ సమానమే అన్నాడు కదా, బాగానే ఉంది, మరి అట్లయితే ఒకడు ధనవంతుడు ఒకడు బీదవాడు, మరి ధనవంతుడు బీదవాడు, మరి ధనవంతుడు బ్రహ్మాండంగా వాడు సుఖాలు అనుభవిస్తూ చాలా బ్రహ్మాండంగా కష్టాలేం లేకుండా అంత సుఖాలుగా ఉన్నాడు కదా మరి ధనవంతుడు. మరి బీదవాడి సంగతి చూస్తే ఇట్లా నువ్వేమంటున్నావు, సమోహం సర్వభూతేషు నా మే ద్వేష్యోస్తి నా ప్రియ అని అంటున్నావు. అటువంటిప్పుడు ఎట్లా కుదురుతుందండి అని అంటున్నాడు. దానికి ఏం చెప్పారయ్యా, అది కాదు దీనిలో అర్థము, నేను అందరిలోనూ సమంగా ఉంటా అంటే ఆ పరమాత్మ ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా అంటే పవర్ఫుల్గా అంటే శక్తి సంపన్నంగా అక్కడ 100% ఉండి ఇక్కడ 30% ఉండి అట్లా లేదు, అందరిలోనూ 100% ఉంటా. చిన్న చీమ చకచకా పరిగెత్తుతుంది దానిలోనూ పూర్తిగా ఉంటా. అలాగే మహారాజు వాటిల్లోనూ ఉంటా. నేను ఉండటం వరకే అంతే. నేను ఉండటం వలన ఆ ప్రాణి నడుస్తూ ఉంటుంటుంది, ఆ ప్రాణి క్రియలు చేస్తుంటుంది అంతే. వాడు ధనవంతుడిగా పుట్టాడు బీదవాడుగా పుట్టాడు అని అంటే వాడి కర్మల వలన వాడు పొందుతూ ఉంటాడు శరీరాలు. వాడు తెచ్చుకున్నటువంటి ఆ ఫలాన్ని అనుభవించడానికి వాడు తెచ్చుకున్నాడు మంచి ఫలం, స్వీటు, బాగా మామిడి పండులాగా స్వీట్ తెచ్చుకున్నాడు, తినాలి కాబట్టి ధనవంతుడిగా పుట్టాడు. వాడు పాపము చేసుకున్నాడు కాబట్టి ఏదో బీదవాడు ఇట్లా ఈ విధంగా వాడు చేసుకున్న దానికి. అందుకనే నేనేం చెప్పాను, నేను ఎవరి పాపాన్ని తీసుకోవడం లేదు అని కూడా చెప్పాను. ఎవరి పాపాన్ని తీసుకో నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అని చెప్పేశాను. ఎవడి పాపాన్ని నేను తీసుకోవడం లేదు, ఎవడి పుణ్యాన్ని నేను తీసుకోవడం లేదు, ఏది తీసుకుంటున్నాడు ఆ పరమాత్మ అని అనుకుంటారేమో, కాదు, కేవలం అది అజ్ఞానము అని కూడా చెప్పేశారు. ఎవరి పాపాన్ని వాళ్ళే పోగొట్టుకోవాలి. అలానే పుణ్యం కూడా ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి. పుణ్యం కూడా ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి. అంటే ఎవరో వచ్చి చేసి పెడతారు నాకు వస్తాయి అని అనుకోకూడదు. ఎవరికి వాళ్ళే పుణ్యం చేసుకోవాలి. ఇంట్లో ఉంటారయ్యా, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. కొంతమంది ఒకరిద్దరు నా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు ఏమిటంటే, ఏమండి అసలు మా ఆయనకి అసలు ఇష్టం కూడా లేదండి, ఈ పుస్తకాలన్నా ఈ పారాయణలన్నా ఇవన్నీ ఏం లేదు, వేటికి తినటం ఆఫీసుకు పోవటం ఇద్దరు ఉంటారు. పైగా నేను ఏదైనా చేస్తుంటేనేమో విసుక్కుంటాడు, ఈ పారాయణ చేస్తున్నా కానీ ఇది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది. అంటే చూసుకోండి ఎట్లా ఉందో మరి, వ్యతిరేక దిశలో ఉంది. అయినా కానీ ఆమె తపస్సు మాదిరిగానే ఆ పారాయణ చేసుకోవటమో లేకపోతే ఆ మంత్రం చెప్పుకోవటమో చేస్తుంది. అటువంటి వాళ్ళు తర్వాత జన్మలో ఏమవుతారు, వీళ్ళు ఆ చేసుకునేటువంటి ఆమె పుణ్యం లభించడం కోసం ఆమెకు లభించేటువంటివి ఉంటాయి. అట్నే వీడు మైనస్లో పోతాడు. ఇదే ఒక శ్లోకం ఉంటాడు ఇక్కడ, దీంట్లో శంకర విజయంలో రాశాను, శంకర విజయంలో వచ్చిందనమాట. అక్కడ
యదా కాష్టాహ, కాష్టాహ అంటే కర్ర, ఆ నదిలో కర్ర ఒకటి వస్తూ ఉన్నది. అటు ఒకవైపు నుంచి ఇంకో కర్ర వస్తుంది. ఈ రెండు కర్రలు కొంచెం దూరం వచ్చి వీడు చూస్తూ కూర్చున్నాడు ఆ ఒడ్డున. రెండు కర్రలు వచ్చి ఒక చోట టచ్ అయ్యి ఈ టచ్ అయ్యి ఏం చేస్తున్నాయి, రెండు జంట వస్తూ ఉన్నాయి. ఈ జంట వస్తూ ఉంది. ఒక చోటకు వచ్చేటప్పటికల్లా ఒక కర్ర ఆ మధ్యలో ఒక గడ్డి దుబ్బు అడ్డ వస్తే అది ఆగిపోయింది. రెండో కర్ర దాన్ని నుంచి విడివిడి రెండో కర్ర బయటకు వచ్చేసేసి అది వరవరా సాగిపోతుంది. ఇదంతా చూశాడు శిష్యుడు. గురువు గారి దగ్గర వెళ్ళాడు. సామాన్యంగా ఎవరిని చూశారు, ఎవరిని పట్టించుకుంటాడేంటి, ఎవరిని ఏం చేస్తారో తెలిసిన, ఆ కర్రను చూసి మనకు వరకు వస్తుందిరా ఈ కర్ర, ఆ కర్ర చెక్కలేదు, ఈ కర్రతోటి మనం ఏదైనా పని చేసుకోవచ్చు ఇది అని ఆ కర్ర కాస్త నదిలో తీసుకుని ఇంటికి పోయి ఏదో పని చేసుకోవడానికి చూస్తాడు. వీడు శిష్యుడు ఏం చేశారు, వీళ్ళు జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు కదా గురువు గారి దగ్గర, వీళ్ళు ఏం చేశారు, ఆ కర్రని తీసుకోలేదు. వాళ్ళు చూశారు, పోయి గురువుగారు ఇదంటే సంగతి మేము చూసామండి, ఇదేనండి, ఒరేరా అదేరా సంసారం, అదేరా అసలు విశేషం. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు. కాబట్టి అంత దూరం నుంచి వచ్చారు, ఇంత దూరం నుంచి ఆయనకి ఏమి తెలియదు, ఈమెకి ఆయన తెలియదు, ఏమి లేదు. ఒక సంఘటన అనేటువంటిది కొంత దూరం ప్రయాణం. ఆ ప్రయాణం చేసిన తర్వాత మధ్యలో ఆగిపోయినారు, కొంతమంది వెళ్ళిపోయినారు. దీంట్లో ఉండేటువంటి రహస్యం ఇది, ఈ ప్రపంచంలో ఉండేటువంటిది ఇట్లా సాగుతుంటుంది అని చెప్తే ఓహో అంత ఇదానని అప్పుడు అర్థం చేసుకున్నాను. అంటే ఈ విషయాన్ని ఎందుకనంటే దానిలో కూడా చెప్పుకుంటూ దీనిలో నకర విజయంలో వచ్చింది రాశాను. తర్వాత కూడా ఒక చోట కూడా వచ్చింది. వీళ్ళందరూ కూడా ఎలా చేస్తుంటారంటే భర్త అసలు ఏం చేయడు. అసలు ఇప్పుడు చాలామంది చూస్తుంటుంటే ఇక్కడ కూడా చాలా అమెరికాలో కూడా చాలామంది చోట కూడా చూస్తుంటుంటే స్త్రీలు గొప్ప జ్ఞాన సంపన్నులు అవుతున్నారు. వాళ్ళు ఏమిటి జ్ఞాన సంపన్నులు ఏం కాదు, ఆహార సంపన్నులు. వీళ్ళకి తింటాం ఎక్కువ మంది సంగతి చెబుతున్నా, అందరూ లేరు అనుకోండి చెబుతున్నా. అంటే వీళ్ళకి తింటాం, ఆ పని చూసుకోవడం అంతే, ఇంకేం లేదు. మీరు చూసుకోండి, మేము హాయిగా తిని పడుకుంటాం, కాదు కంప్యూటర్ కొట్టుకుంటూ కూర్చుంటాం. అది అట్లా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం బాగా జ్ఞాన సంపన్నులై సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. జ్ఞాన లక్ష్మి సంపాదించుకునేటువంటి పురుషులు కూడా ఉన్నారు. అయితే స్త్రీల యొక్క పర్సెంటేజ్ ఎక్కువ, అంతే ఏం లేదు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందనంటే ఇద్దరూ సంపాదించుకుంటుంటే పార్వతీ పరమేశ్వరులు అవుతారు. అది ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు అంటే ఎందుకు వచ్చిందో తెలిసిన ఆ శబ్దము, ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరులు ఏ జన్మలో ఎప్పుడు చూసినా కానీ ఒకటే. అదే శివుడు చూసుకోండి, శివుడు ఎప్పుడు ఒకడే, వాడు మారడు, ఆయన మారడు. ఈమె తడొక రూపం పొందుతుంటుంది. ఎవడో ఒక ఆయన ఋషి తపస్సు చేశాడు, తపస్సు చేసి నాకు కూతురు ఉండాలమ్మా అని అంటాడు. సరే ఇచ్చాను. కతుడు అనేటువంటి ఋషి, ఆ కతుడు అనే ఋషికి పుట్టింది పేరు కాత్యాయని పేరు పెట్టింది. అట్నే భృగు అనే ఋషి భార్గవి అని. అట్నే హిమవంతుడు చేశాడు, పార్వతి అన్నాడు, హైమవతి పార్వతి. ఇన్ని పేర్లు, ఇన్ని రకరకాల పేర్లతోటి అవతారం దాల్చుతుంటా నేను. కానీ నా హస్బెండ్ ఒకడే. ఇక్కడ అర్థం ఏమిటనమాట, దానిలో విశేషమైనటువంటిది ఆ తపశ్శక్తి అనేటువంటి జ్ఞానశక్తి అనేటువంటి అంత గొప్పది అని చెప్పడం. అది అందుకని ఇద్దరు జ్ఞాన సంపన్నులు కనుక అయితే చాలా గొప్ప ప్రయోజనమైనటువంటిది ఉంటుంది. అదేనమాట. ఎందుకంటే నాకు కొంతమంది నా ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు చెప్పారు, మా ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఒక తెలుస్తుంది, ఆయన పని ఏంటంటే తింటాం, కాకపోతే కంప్యూటర్ కొట్టుకుంటూ కూర్చోటం, అంతే, ఇంకేం లేదు. బాబు ఈమె మాత్రం అది చదువుకున్నా ఇది చదువుకున్నా. కొంతమంది అడ్డు తగులుతుంటారు, ఇంకేం పని లేదా ఎంతసేపటికి. ఎందుకో తెలుసునా అంటే అసలు రహస్యం,
ఈ పారాయణలు చేసుకుంటూ కూర్చుంటే పిల్లలు స్కూల్కి తీసుకుపోయేవాడు ఎవడు, అన్నం ఉండేదెవడు, ఎక్సెట్రాలు ఎవరు. అందుకని వీటన్నిటి నిరోధం. నువ్వు పారాయణ ఏమవుతుందో కూడొడ్డు. ఈ బాబతులు కొంత ఉన్నారు, వీళ్ళు వచ్చే జనంలో మైనస్లో పోయి పడతారు, గ్యారంటీ దానిలో సందర్భం ఏం లేదు. ఇప్పుడు మనం ఫలాధ్యాయంలో వస్తారు, ఊరికి మనం ఈ సందర్భంలో చెప్పుకున్నాం అనుకో, చెప్తున్నాం. అట్లా కాకుండా జ్ఞాన సంపన్నులు అయి ఉండేటువంటి ఉండాలి. ఉంటే వాళ్ళ యొక్క కర్మఫలాలకు తగ్గట్టుగా మంచి జన్మలు వస్తూ ఉంటాయి వాళ్ళకి. అది అంతేగాని నేనేమి వాళ్ళకి పేదవాడిగా పుట్టిస్తున్నాను, ధనవంతుడిగా పుట్టిస్తున్నాను, నా కార్యక్రమం కాదండి, అంతా వాళ్ళు చేసుకుండేదే. అందుకనే నాదత్తే కసచిత్ పావం నచైవ సుకృత విభువు అని చెప్పాడు. అని చెప్పి వీటన్నిటికీ కూడా ఇక్కడ దీనిలో 5వ అధ్యాయంలో 14-15 శ్లోకాల్లో కూడా చెబుతున్నాడు భగవద్గీతలో. ఇదంతా భగవద్గీత. నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు. నా కర్తృత్వం నా కర్మాణి, నేను వీటన్నిటికీ కర్తను కాదు, కర్మని కాదు, ఏమి కాదు. ఈ లోకాన్ని సృష్టిస్తున్నాను. సృజతి ప్రభు, ఎవరి పాపపుణ్యములు తగ్గట్టుగా వాళ్ళు సృష్టి జరుగుతూ ఉన్నది. ఎవరు చేసుకున్న దాని ప్రకారంగా ఉన్నాయి. నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఇక్కడేంటి, జ్ఞానము అనేటువంటిది ఉన్నది. ఆ సూర్యుడు లాంటిది అజ్ఞానం అనేది. ఆ జ్ఞానాన్ని అజ్ఞానం అనే చీకటి కప్పివేసేటప్పటికీ ఈ మానవులకి ఏంటంటే కర్తృత్వాది అభిమానముల చేత మోహమును పొంది ఉన్నారు. ఈ కర్తృత్వం ఏంది అయ్యా, అంత పరమాత్మ చేస్తున్నాడు అయ్యా. ఇదిగో నన్ను దరిద్రుడిగా పుట్టించాడు, పరమాత్మ చేస్తున్నాడు. ఇదిగో నాకు యాక్సిడెంట్ అయింది, పరమాత్మ చేశాడు. ఇట్లా మొదలు పెడతాడు. సరే నీకు ఉద్యోగం వచ్చింది, బాగా ఉందండి, మరి ఎప్పుడున్నప్పుడు నా పరమాత్మ ఇచ్చాడు అంటున్నావా? అది లేదు. ఎప్పుడైతే నీకు యాక్సిడెంట్ అయిందో, ఎప్పుడైతే లేవో, ఇదంతా పరమాత్మ చేస్తున్నాడు అని అంటావు. కష్టం వచ్చేటప్పటికల్లా పరమాత్మ, సుఖం వచ్చేటప్పటికి సంగతి దట్టదా నీకు? ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా అజ్ఞానం అనే చీకటిలో ఉన్నారు అని చెబుతున్నారు. ఇటువంటి వాళ్ళందరూ అజ్ఞానం అనే చీకటి వాళ్ళందరూ. పగలంతా కూడా చూస్తున్నావు, అయ్యా నువ్వు కారు నడుపుతూ ఉన్నావు, లైట్లు వేసుకోవాల్సిన పని లేదు, బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నావు, 100 వేల స్పీడ్ తోటి వెళ్ళిపోతున్నావు, లైట్ అసలు వేసుకోవాల్సిన పని లేదు, అంతా బాగానే ఉన్నది. ఇంత దాని కారు మరి అదే రాత్రిపూట వచ్చేటప్పటికి లైట్లు లేనిదే అసలు బయటికి రాలేవు. కారుకు లైట్లు ఉన్నాయా లేవా అని జాగ్రత్తగా చూసుకొని అప్పుడు రాత్రిపూట బయటికి తీస్తావు కారు. మరి బయట మరి పగల దగ్గర వచ్చేటప్పటికల్లా అక్కర్లేదు కదా, మరి ఎందుకు లైట్లు వేసుకోవడం లేదు? అక్కర్లేదండి అంటాం. మరి అక్కర్లేదని బాగానే ఉన్నది, దారి కనపడుతున్నదండి. దారి ఎందుకు కనపడుతున్నది, ఎట్లా కనపడుతుంది చెప్పు? కనపడుతున్నదండి అంటాడు. అంతే, అంతసేపు దారి కనపడుతున్నదండి, అంతేనండి, వేసుకోవాల్సిన పని లేదండి. అరే అసలు ఎట్లా కనపడుతున్నదిరా? ఎవడన్నా లైట్ వేస్తున్నాడా? ఏమిది పగలండి, అక్కర్లే. ఎంతసేపు ఇదే మాట చెబుతాడు కానీ దీనికి ఉన్నటువంటి మూలము పరమాత్మ సూర్య భగవానుడు అనే మాట అంటున్నాడు వాడు. సూర్య భగవానుడు అనేటువంటి ఆయన ఆకాశంలో ఉన్నాడు, ఆయన లైటింగ్ ఇస్తున్నాడు, పెద్ద లైట్ అసలు ఆయన ఈ లోకాలన్నింటినీ, పైలోకానికి మధ్యలోకం భూభువస్వ అన్నింటినీ ఆయన వెలుగులతో నింపేస్తున్నాడు రా. అట్లే మనకి భూమి మీద లైటింగ్ పడుతున్నది. ఆ లైటింగ్ పడుతున్నది కాబట్టి మనకు అన్నీ కనపడుతున్నాయి. నాకు స్పీడ్ నడిపేస్తున్నా. ఆ 12 గంటలు పగలు 12 గంటలు అయిపోగానే ఆయన ఇట్లా పోగానే ఆ చీకటి గారు వచ్చేసి చీకటి గారు రాగానే అప్పుడు లైట్లు వేస్తాం. ఇట్లా ఇది అర్థం చేసుకోండి చెబుతున్నాడు. అందుకని మనం జాగ్రత్త అవస్థలో అంటే మన పంచ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి జాగ్రత్త అవస్థలో. ఈ పగటిపూట ఈ జాగ్రత్త అవస్థలో పరమాత్మను అర్థం చేసుకో, అంతేగాని జాగ్రత్త అవస్థలో అజ్ఞానంగా తిరగవాకు. అనగా అర్థం ఏమిటి? మనం చేస్తున్నామనంటే ఇదంతా కూడా ఆ పరమాత్మ యొక్క సంకల్పము, పరమాత్మ యొక్క అనుగ్రహము ఉంటేనే చేస్తున్నాము అని. ఆ కంప్యూటర్ ఒక వస్తువు ఉన్నదండి మన దగ్గర, ఇంత వస్తువు ఇంత ఆ కంప్యూటర్ అనేది సమస్తమైనటువంటి జగత్తు కనపడుతున్నది కదా ఇప్పుడు.
ఆ కంప్యూటర్ దానిలో ఆ సెల్లో ఇదో ఇటువంటి ఇప్పుడు మనకు ఉన్నది ఇట్లా. ఇదంతా ఏమిటి అని అంటే ఇదంతా ఈ సృష్టి అంతా పరమాత్మ యొక్క సృష్టిలో ఇది. ఒక్కసారి పోయిందో కరెంటు పోయిందో లేకపోతే నెట్ కట్ అయింది ఏంటని అనుకో, అది అది ఏదైనా పనికి వస్తుంది, అప్పుడు అది మూలబడి ఉంటుంది. మన చేతిలో ఉన్న సెల్లో అదో ఐప్యాడ్ కంప్యూటర్. ఎప్పుడైతే మళ్ళీ ఆ నెట్టో అదో వచ్చింది అనుకో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇదంతా ఏమిటి అని అంటే పరమాత్మ యొక్క లీల ఇదంతా, అది అర్థం చేసుకో అని చెబుతున్నాడు. నీవు కేవలం నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, ఆ విషయం అది అని మనం చెబుతున్నాడు. కాబట్టి ఇందులో భగవద్గీత దీనిలో చెబుతూ అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉన్నది, పెద్ద ప్రశ్న. ఈ మానవుడు మైనస్లోకి పోతున్నాడు కదా, వచ్చే జన్మలో మైనస్లోకి పోతున్నాడు అంటే అర్థం ఏమిటి? హీనమైనటువంటి జన్మ, అత్యంత హీనమైన జన్మ అని అంటే కీటకమైన జన్మ, అటువంటి జన్మకు పోతున్నాడు. మరి ఇలా పోతున్నాడు ఏమిటి అని అంటే దానిలో ప్రశ్న వేస్తాడు అర్జునుడు. ఏమిటి? మానవుడు పాపం చేస్తున్నాడు, అందువలన ఇన్ని జన్మలు పొందుతున్నాడు కదా, పాపం ఎందుకు చేస్తున్నాడు? అది ప్రశ్న. అంటే దాని సమాధానం గీతలో ఏం చెప్పారనంటే కామయేష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేనం ఇహ వైరిణం. ఇది 3వ అధ్యాయంలో 38 శ్లోకం, 3:38. కామయేష క్రోధయేష, ఈ రెండు కూడా కామము క్రోధము ఈ రెండు కూడా రజోగుణ సముద్భవ, రజోగుణము నుండి పుట్టినవి. ఇప్పుడు గుణాలు సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి 3 గుణాలు ఉన్నాయనేటువంటివి మనం చదువుకున్నాం. సత్వగుణం ఎలా ఉంటుంది, రజోగుణం ఎలా ఉంటుంది, తమో గుణం ఎలా ఉంటుంది అనే సంగతి తెలుసుకున్నాం. దీనిలో రజోగుణంకి మూలం చెబుతున్నాడు ఒకటి. ఇది రజోగుణ యొక్క ఫలితం చెబుతున్నాడు. ఏంటి? రజోగుణం ప్రకోపించిందండి, వాటిలో బాగా రజోగుణం ఉంది, ఫుల్ అనుకుందాం, రజోగుణం ఉంది. వాడికి కామము ఎక్కువ, క్రోధము ఎక్కువ. కామక్రోధములు బాగా ఎక్కువ అని అర్థం. కామక్రోధములు ఎవరికైతే బాగా ఉన్నాయో వాడికి రజోగుణము ఉంటుంది. ఆ రజోగుణము వలన వాడు పాపం చేస్తున్నాడు. ఆ పాపం చేయటం వలన క్రమంగా అధోలోకాలకు వెళ్ళిపోతున్నాడు. అది వాడు చేసుకున్నటువంటిది రజోగుణం వలన. కాబట్టి ఈ రజోగుణం అనేటువంటి ఈ ఉన్నదే, దీని నుంచి వచ్చేటువంటి కామం ఉన్నదే, దీనిని చంపివేయుము అని చెబుతున్నాడు. శత్రువుని ఎలా అయితే చంపివేస్తామో అట్లనే చంపివేయుము అని చెబుతున్నాడు. ఆ విషయమే తర్వాత 3:43లో చెబుతున్నాడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మనమాత్మాన జిహి శత్రుం మహాబాహో కామరూపం దురాసనం. అది ఓ రాజుగారికి 7 పిల్లలట. వాళ్ళట వేటకు పోయినారట. ఆ వేటకు పోయి 7 చేపలు తెచ్చారట. ఇది ఇదివరకు వింటారు మీకు. ఓల్డ్ వాళ్ళకి అంటే మీరు సీనియర్స్గా ఇక్కడ వెంటనే ఉంటే చెప్పేస్తారు. మీరు చెప్పారంటే మాకు గుర్తుకొస్తుందండి అంటారు. సరే, ఆ 7 చేపలు తెచ్చారట. 7 చేపలు ఎండబెట్టారట. 6 చేపలు ఎండినీట, 1 చేప ఎండలేదు. ఈ చేప ఎండులే ఎందుకు ఎండలేదే అని వాళ్ళు అడిగితే ఇక వరుసగా చెప్పుకుంటూ వచ్చేసేసి చివరికి నా పుట్టలో ఏలు పెడితే కుట్టనా అని అన్నది చివరి చివరికి మనకి కథ అంతా చెప్పుకుంటూ వస్తారు. ఇది ఏమిటి పైకి చెబుతుంటుంటే రాజుగారు 7 పిల్లలు ఉన్నారు. సరే, అంతవరకు వేటకు వెళ్ళారు. సరే, వేట అనేటువంటిది ఏమిటి? అడవికి పోవాలి. అడవిలో జంతువులను దాన్ని వేటాడటం అంటారు. వీళ్ళ వేటకు వెళ్ళాక 7 చేపలు తెచ్చారు. చేపలు ఎక్కడ దొరుకుతాయండి? సముద్రంలో దొరుకుతాయి. అంటే అప్పుడు వేటకు వెళ్ళారు అసలు వీళ్ళు. చూడుకోండి, ఆ చెప్పే సందర్భానికి అతకటం అతుకుతున్నదా? అసలు అతకటం లేదుగా.
కానీ ఈ తెలియనటువంటి ఈ పిల్లలు అట్లనా అట్లనా 7 చేపలు ఎండబెట్టారా 6 ఎండినయా 1 ఎండలేదా అబ్బా ఎందుకబ్బా పెద్ద సస్పెన్స్. ఈ సస్పెన్స్ తీసుకుపోతారు. తీసుకుపోయి ఏదో చెప్పేస్తాడు అయిపోయింది. ఆ చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఈ పిల్లవాడికి చెప్పేశారు. వీడు విన్నాడు. పాపం వీడికి ఏం తెలుస్తుంది, అంతటి జ్ఞానం తెలియదు కదా. ఆ ఒక్క చేప ఎందుకు ఎండలేదు అది 6 ఎండిని. ఆ ఒక్క చేప ఎవరు? వీడే కామరూప దురాసదనం. వీడు ఎండనంత కాలం శరీరంలో, మన శరీరంలో వీడి ఎండిపోనంత కాలం మనం పాపాలు చేస్తుంటాము అని అర్థం. రజోగుణ సముద్భవమైనటువంటి ఈ కామం చచ్చిపోయేదాకా అది చచ్చిపోవాలి. చచ్చిపోతే అప్పుడు పాపాలు చెయ్యం. ఈ శ్లోకం ఎంత దూరం తీసుకుపోతుందో తెలుసండి. ఇది సమస్తమైనటువంటి పురాణాల్లో తీసుకుపోతుంది. రజోగుణ సముద్భవమైనటువంటి కామ క్రోధ ఈ రెంటికి ఉదాహరణలు రాక్షసులు. దీనికి ఉదాహరణ రామాయణంలో రావణాసురుడు. వాడికి కామము ఎక్కువే, వాడికి క్రోధము ఎక్కువే. చివరికి ఏమైంది చివరికి అని అంటే వాడే కాకుండా వాడి వంశము, రాక్షస వంశం మొత్తం అంతనాశనమైంది. అంటే ఏమిటనమాట? అంత పని చేయిస్తుంది. ఈ రజోగుణ సముద్భవమైనటువంటి కామం ఎంత పని చేయించుతుంది అని అంటే ఎంత నాశనాన్ని తెచ్చిపెడుతుందో చెప్పలేం. అందుకని అటువంటి ఆ రజోగుణ సముద్భవమైన కామాన్ని జయించాలి. అదే తపస్సు. ఇదే మనకు ఉపాసన. ఇదే మనకు బ్రహ్మసూత్ర భాష్యముల యొక్క చదువుకుంటున్నాము, అధ్యయనం చేస్తున్నాము అంటే ఇదే. అట్లనే అన్నీ ఏమైనా సరే జ్ఞానం అంతా అంతే. ఈ జ్ఞానం అనే శక్తితోటి ఆ శత్రువు చచ్చిపోతాడు. వాడి నామరూపాలు కూడా ఉండవు. అప్పుడు శత్రువు చచ్చిపోయింది, మరి లోకల్లో తిరుగుతున్నాం కదండి అని అంటే, లోకల్లో తిరుగుతుంటావు, చూస్తుంటావు, అన్నీ చూస్తుంటావు, అందరితో మాట్లాడుతుంటావు, అన్నీ ఉంటుంటాయి. నీకులో జ్ఞాన సంపన్నం ఉన్నది. కానీ నీవు ఎలా లోకాన్ని చూస్తుంటావు అని అంటే బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్యతే నశపాపేన పద్మపత్ర ఇవాంభస అట్లా ఉంటావు. జ్ఞాన సంపన్నుడు అట్లుంటాడు. అందరూ మన దగ్గర తిరుగుతుంటాడు, మాట్లాడుతుంటుంటాడు, అన్నీ బాగానే ఉంటుంది. వాళ్ళందరూ ఏమో మునిగి తేలుతుంటుంటారు వాటిల్లో. కానీ వీడు అట్లా మునగడు. ఎలా ఉంటాడు? తామరాకు మీద నీటి బొట్టులే ఉంటాడు. ఇది విశేషం. ఇదే బ్రహ్మ సంపన్నుడికి, బ్రహ్మజ్ఞాన సంపన్నుడికి మిగిలిన సామాన్యమైనటువంటి వాడికి ఎంత తేడా ఉంది. ఈ బ్రహ్మజ్ఞాన సంపన్నుడే ఇదిగో ఈ కామరూప దురాశను జయించినటువంటి వాడు. మిగిలిన వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళు ఏదైనా సందర్భం వచ్చిందనుకో రావణాసురుడు వేషం వేస్తారు. అప్పుడప్పుడు అక్కడక్కడ జనం మనకి ఎందుకు అసలు ఈ టీవీలు పేపర్లో చూస్తే రావణాసురుడు వేషాలు చాలా ఉన్నాయి కదా అంటే అర్థమయ్యేది మీరు. కామరూపం అనేటువంటి చాలా వేషాలు ఉన్నాయి, అలా వేస్తుంటారు. మరి వీడు లోకం చూస్తూనే ఉన్నాడు. ఎవరో బ్రహ్మజ్ఞాన సంపన్నుడు చూసి ఏమని అనుకుంటాడనంటే కామరూపంలో ఉండడు. ఏ విధంగా భావిస్తుంటాడంటే పార్వతీ పరమేశ్వరులాగా అమ్మవారి రూపాన్ని దర్శనం చేసుకుంటాడు. ఇది అక్కడ విశేషం. బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో చూస్తూ ఉంటుంటారు అంతా. ఈ రజోగుణ సముద్భవం ఉన్నటువంటి వాడు ఏం చేస్తుంటాడు? వాడి దృష్టి వేరు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడి దృష్టి వేరు. ఇద్దరు మనుషులే, ఇద్దరు చూస్తూనే ఉంటారు. ఈ బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు ఏమని అనుకుంటారంటే అయ్యా లక్ష్మీ స్వరూపురాలండి, మహాసరస్వతి స్వరూపురాలండి, అమ్మవారి స్వరూపం అండి, ఇట్లా భావన చేసుకుంటారు. వాడు వేరే. ఇక్కడే తేడా ఉంది. వాడున్నాడే వాడేంటి? రజోగుణ సముద్భవం కదా వాడు. ఆ రజోగుణ సముద్భవం కాబట్టి ఇక తర్వాత కార్యక్రమాలు పాపం చేసుకుంటాడు. అందువలననే ఆ జ్ఞానం అనేటువంటిది జ్ఞాన సంపద, జ్ఞాన శక్తి లోపల ప్రవేశిస్తే
ఈ రజోగుణ సముద్భవమైనటువంటి కామము, ఈ మనిషి, ఈ శత్రువు చచ్చిపోతాడు. ఎప్పుడైతే ఈ శత్రువు చచ్చిపోయినాడో అప్పుడు వీడు పాపాలు చేయడు. పాపములు చేయడు గనక ఊర్ధ్వగతికి వస్తాడు. ఆ ఊర్ధ్వగతికి వచ్చినప్పుడు అధోగతికి పోలేదు, ఊర్ధ్వగతికి వస్తున్నాడంటే ఒక్కొక్క మెట్టు అధిరోహించి క్రమంగా 7వ మెట్టు అయినటువంటి ఆ పరమాత్మ దగ్గర చేరుకుంటాడు. అందుకని పరమాత్మ దగ్గరికి చేరుకోవాలి అని అంటే మొట్టమొదటిగా ఇది చెప్పాడు, కామరూప దురాసతం, దీన్ని జయించుము అని చెప్పింది. ఇది ఎక్కడ ఉన్నది అని అంటే మూలాధార చక్రంలో అక్కడ కూర్చొని ఉన్నది. ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ కామరూప అంటే మూలాధార చక్రంలో అన్నీ ఉంటాయి. వాడు పూర్వజన్మలోంచి అతగాని మూటలన్నీ అక్కడ కూర్చొని ఉంటాయి. పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి ఉన్నాయి కాబట్టి వాటిని జయించాలి. వాటిని జయించి పోవాలి పైకి. అదే మనకి సుందరకాండలో చెప్తారు. సుందరకాండలో అదే ఆంజనేయ స్వామి వారు అవన్నీ జయించాడు కనుకనే ఆ లంకలోకి పోయినప్పుడు ఇంద్రియ విషయములకు సంబంధించినటువంటి 5 ఇంద్రియ విషయములకు సంబంధించినటువంటి సుఖాలన్నీ చూశాడు. చూడకూడని దృశ్యాలు కూడా చూశాడు. సుందరకాండలో కనబడుతున్నాయి. కానీ ఆయన యొక్క మనస్సు చెలించిందా? లేదు. జితేంద్రియుడు, కామరూప దురాసనాన్ని జయించినటువంటి వాడు, శత్రువును జయించినటువంటి వాడు, అనగా జ్ఞాన సంపన్నుడు కనుకనే ఆయన అంతమని చేయగలిగాడు. జ్ఞానినాం వరిష్ఠ ఆయన. ఎందుకంటే ఒక ఉదాహరణ, ఒక భక్తుడు యొక్క ఉదాహరణ, జ్ఞాన సంపన్నుడు ఎట్లా ఉంటాడో రామాయణంలో ఆంజనేయ స్వామి వారిని ఉదాహరణగా తీసుకోండి అని చూడటం అన్నమాట. అది కాబట్టి వాళ్ళు చేసుకునేటువంటి కర్మఫలాల నుంచి వాళ్ళు ఒకళ్ళు ఎక్కువ తక్కువగా పుడుతుంటారండి. అది వాళ్ళు చేసుకున్నదేను. అంతేగాని నేను సమూహం సర్వభూతేషు తిష్టంతం పరమేశ్వరం. అందుకని విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. పండిత అంటే జ్ఞాన సంపన్నులు. ఆ సంపన్నులు, జ్ఞాన సంపన్నులు మహా బ్రహ్మాండమైన విద్వాంసుల్లోనూ పరమాత్మ ఉన్నాడురా, లేని కానిటువంటి వాళ్ళు ఉన్నాడు. అందరిలోనూ సమం సర్వేషు తిష్టంతం పరమేశ్వరం అని అర్థం చేసుకుంటారు అని. అట్లా ఆ విధంగా అది ఈ విధంగా ఏంటంటే ఈ పరమాత్మను అర్థం చేసుకోవడంలో ఉన్నది. ఈ అర్థం చేసుకోవాలి అని అంటేనే మనకి ఉపనిషత్తు, భగవద్గీత జ్ఞాన సంపన్నత ఇచ్చేటువంటి ఏదైతే ఉన్నదో ఆ గ్రంథాన్ని పట్టుకొని దానిలో అర్థం చేసుకొని దానికి ఆచరణ యోగ్యంగా చూస్తూ ఉంటుంది. ఒక ఉదాహరణగా పక్కన మనకు ప్యారలల్గా చెబుతున్నాడు, నువ్వు ఇది చేయకపోతే ఇది నష్టపోతావు, ఇది కష్టపడతావు అంటారు పురాణాలు చెప్పుకుంటున్నాయి. ఇదిగో ఉదాహరణ, కామరూప దురాసనం దాన్ని జయించకపోతే అదో రావణాసురుడు పడ్డ కష్టాలే పడతావు రా నువ్వు. రావణాసురుడు ఎంత అపకీర్తి తెచ్చాడో, వాడు కామరూప దురాసనమే, దాంతో వాడంతా నాశనం అయిపోయినాడు. వాడు లంకా పోయింది, వాడు పోయిన, వాళ్ళు పోయినా, అందరూ ఖాళీ అందరూ పోయినారు. దానికి మూలం ఎవరో? కామరూప దురాసనం. వాడికి ఉన్న జబ్బది. కాబట్టి అట్లా కనుక ఉంటావా ఇట్లా జరుగుతుంది. అందుకనే రామాధివత్ వర్తితవ్యం నా రావణాధివత్తు. అందువల్ల రామచంద్రమూర్తి లాగా ఉండు, రావణాసురుడు మాదిరిగా ఉండవాకు అని రామాయణం చెబుతుంది. అనగా రామచంద్రమూర్తి అంటే జ్ఞాన సంపద, అనగా కర్త, అనగా ఏవైతే కర్తవ్యములు చేయవలనో మానవుడు కర్తవ్యములను విచారిస్తూ ధర్మంగా జీవించేటువంటి వాడు రామచంద్రమూర్తి. దీనికి వ్యతిరేకం వీడు. అది ఇక్కడ దేవుళ్ళు చెప్పారు. అనగా ఏమిటనమాట, వీటికి ఉదాహరణలుగా చెప్పుకుంటే ఇలా ఉంటుంది. కాబట్టి అలా అర్థం చేసుకొని నీకు ఏ రూట్ కావాలో చూసుకో. రావణాసురుడు రూట్ కావాలన్నా చూసుకో, రామచంద్రమూర్తి రూట్ కావాలన్నా చూసుకో. అయ్యా నాకు రావణాసురుడు రూట్ వద్దయ్యా బాబు, రామచంద్రమూర్తి రూటే చూసుకుంటా. కర్తవ్యము అకర్తవ్యములు ఏమిటో తెలుసుకుంటూ జ్ఞాన మార్గంలో నడుస్తుంటాను. అదే సుఖమైనటువంటి మార్గము, అదే శుభమైనటువంటి మార్గము. కాబట్టి దానిలోనే నడుస్తాను అని అనుకుంటాడే వాడు నిజమైన భక్తుడు. ఇది భక్తుడు అంటే అసలు అది అర్థం.
చాలామంది భక్తులు అంటే నేను గుడికి వెళ్ళాను, రూపాయి వేసాను, 2 రౌండ్లు కొట్టాను, 2 రౌండ్లు కొట్టానంటే ప్రదక్షిణాలు ఇదంతా చేశాను, నేను పెద్ద భక్తి అని అనుకుంటుంటాడే. అవన్నీ శరీరాన్ని తిప్పుకుంటూ ఏదో మానసికంగా ఆ 5 నిమిషాలు తృప్తి, 5 నిమిషాలు తృప్తి అంతే. 5 నిమిషాలు అయిపోయి గుడి నుంచి బయటికి రాగానే మళ్ళీ మామూలే. అట్లా ఉండకూడదు. ఎప్పుడు జీవితం అంతా ఎలా ఉండాలి అని అంటే, మనము లోకల్లో తిరుగుతున్నామంటే బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంకల్పత్వా కరోతి లిప్యతే. గుడికి పోయినా కానీ, ఆలయానికి పోయినా కానీ, ఆఫీసుకి పోయినా కానీ, ఎక్కడికి పోయినా కానీ మన దృష్టి అంతా ఎలా ఉండాలి అంటే బ్రహ్మము మీదనే ఆధాయ నిలిపి, సర్వము అన్ని చోట్ల కూడా బ్రహ్మం మీదనే నిలిపి గనక ఉంటే, ఇదిగో ఈ రూట్లో ఓడు, కామరూప ధరాసనం అనే రూట్లో ఓడు వీడు అట రూట్లో ఓడు కనుక వీడు బ్రహ్మవేత్త అయ్యి వరుసగా ఊర్ధ్వగతికి చేరుతుంటాడు. దానివలన తను సుఖంగా ఉంటాడు, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళు సుఖంగా ఉంటారు, అంత సుఖశాంతులతో ఉంటారు. అట్లా ఈ విధంగా మనకు దీనిలో లోకవత్తు లీలా కైవల్యం అనగా పరమాత్మ యొక్క లీలని గురించి చెప్పాడు. ఆ విషయమే దీని తర్వాత అధికరణంలో కూడా వైషమ్య నైర్ఘృణ్యాధికరణం అనేటువంటి దీనిలో కూడా మనకు ఈ భగవద్గీతను గురించి కొన్ని విశేషాలతోటి చెబుతున్నాడు. పాపకారి, పాపం చేసినటువంటి వాళ్ళు పాపాత్ముడుగా, అలానే పుణ్యం చేసిన పుణ్యం అంటే వాడంతా చేసుకునేటువంటిదేమో అని చెప్తాడు. అది చివరికి ఇట్లా ఈ విధంగా 168వ సూత్రం దాకా అయింది. తర్వాత 169 రేపు 169వ సూత్రం, అందువల్ల మనం చూద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి.